రైట్గా బీఆర్ఎస్ పరిపాలనలో హైదరాబాద్ అనేది మొత్తం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. పెట్టుబడులకు స్వర్గధామంగా హైదరాబాద్ వర్ధిల్లింది. ప్రతి కంపెనీ కూడా తమ డెస్టినేషన్ని హైదరాబాద్ వైపు, తెలంగాణ వైపు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మారిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు మొత్తం ఎక్కడెక్కడ ఆగిపోతున్న పరిస్థితి. కొత్త పెట్టుబడులు తీసుకొస్తున్నామని ఘనంగా ప్రభుత్వం ఘనత చెప్పుకుంటున్నప్పటికీ కూడా పెట్టుబడుల సంగతి దేవుడు, కొత్త పెట్టుబడుల సంగతి దేవుడెరుగు. కానీ ఉన్న పెట్టుబడులు, ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నటువంటి పరిస్థితి. సో పూర్తిగా ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల, ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల వచ్చేటువంటి కంపెనీలు వెనక్కిపోతున్నాయి. దాంతో ఆ ఉద్యోగ రంగాల్లో అంటే ప్రైవేట్లో లభించాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు మొత్తం దెబ్బతింటున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే కార్నింగ్ తరలిపోయింది, కైన్స్టెక్ తరలిపోయింది, తాజాగా ప్రీమియర్ ఎనర్జీస్ కూడా ఆంధ్రప్రదేశ్కు తరలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సో ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యం. కంపెనీలను తరలిపోకుండా ఇక్కడ వాళ్ళకు ఒక నమ్మకాన్ని, వాళ్ళకు ఒక విశ్వాసాన్ని నెలకొల్పడంలో ఇక్కడ రేవంత్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి. మా ప్రతినిధి కిరణ్ లైవ్లో ఉన్నారు, మనకు మరింత సమాచారం అందించేందుకు. ఎస్ కిరణ్, హైదరాబాద్ను వదిలి వేరే రాష్ట్రానికి అంటే ఆంధ్రప్రదేశ్కి ఈ ప్రీమియర్ ఎనర్జీ కంపెనీ వెళ్తున్నటువంటి పరిస్థితి. సో గతంలో కార్నింగ్ వెళ్ళింది, పెద్ద పరిశ్రమ, తర్వాత కైన్స్టెక్ అనేది పెద్ద పరిశ్రమ వెళ్ళింది. సో పెద్ద పరిశ్రమల్ని ఆకర్షించే బదులు ఉన్న పరిశ్రమల్ని కాపాడుకోలేనటువంటి స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో ఎందుకు వైఫల్యం, ఎక్కడ వైఫల్యం, కంపెనీలు తరలిపోతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దానికి ఎటువంటి సమాధానం ఉంది ప్రభుత్వం దగ్గర? ఖచ్చితంగా రాయేష్, ఎందుకంటే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు గత ప్రభుత్వంలో చాలా మంది కూడా ఆసక్తి చూపేవారు. కానీ ఇప్పుడున్నటువంటి గత ప్రభుత్వంలో వచ్చినటువంటి కంపెనీలన్నీ కూడా ఈ ప్రభుత్వంలో వెళ్లిపోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో కావచ్చు, వారికి ఒక భరోసాను కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎక్కడ కూడా వారికి ఒక భరోసా లేకుండా పోయినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇటీవల కాలంలో దాదాపు 4 కంపెనీలు కూడా ఇక్కడ నుంచి వెళ్లిపోయినాయి. ఏదైతే ప్రధానంగా ఫాక్స్కాన్ కంపెనీ కూడా 50-50 షేర్స్ అనేది చాలా వరకు ఇక్కడ ఉంచుకుంది. తర్వాత మిగతా కొన్ని కంపెనీలు కూడా వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీ కూడా ఏపీకి తరలి వెళ్ళిపోయింది. దాదాపు నెల్లూరులో ఏదైతే 269.71 గుంటల్లో ఉన్నటువంటి స్థలంలో అక్కడ 1700 కోట్లతో ఈ ప్రాజెక్ట్ ను కూడా అక్కడ చేపడతామంటూ కూడా ఇప్పటికే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కు చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. గతంలో కార్నింగ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ కావచ్చు, ఇక అంతేకాకుండా కేన్ సెమికాన్ కూడా సంస్థలు, ఈ 2 సంస్థలు కూడా కార్నింగ్ అనేది తమిళనాడుకు వెళ్లిపోయింది. అంతేకాకుండా కేన్ సెమికాన్ గుజరాత్ కు వెళ్లిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంపెనీలు భారీ పెట్టుబడులు పెడతారంటూ కూడా చెప్పినటువంటి గొప్పలు చెప్పుకున్నారు. కానీ ప్రస్తుతం ఏ ఒక్క కంపెనీ కూడా ఇటు హైదరాబాద్కు వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే హైదరాబాద్ అనేది పూర్తి స్థాయిలో గత 10 ఏళ్ల నుంచి కూడా చాలా వరకు అభివృద్ధి చెందింది. కొత్త కంపెనీలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. అటు దావోస్ పర్యటనలో కావచ్చు, ఇతర ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ప్రతినిధులతో నాటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా పెద్ద ఎత్తున వారితో లాబింగ్ చేయడం కావచ్చు, ఎంఓఏలు కుదుర్చుకోవడం కావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 స్థానంలో హైదరాబాద్ నిలిచింది. అప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు కూడా చాలా మంది ఆసక్తి చూపారు. వచ్చినటువంటి పెట్టుబడులు పెట్టినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది చివరి దశ నుంచి 1వ దశకు వచ్చినటువంటి పరిస్థితి కనబడింది. పూర్తిగా చివరి నుంచి 1వ నెంబర్ నిలిచింది. చివరి దశలో నిలిచినటువంటి నేపథ్యంలో పూర్తిగా టీఎస్ ఐపాస్ కావచ్చు, డిఎస్ పీపాస్ కావచ్చు, అంతేకాకుండా పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు ఉన్నటువంటి హైదరాబాద్ అనేది కేంద్ర బిందువుగా ఉంది. ప్రపంచ పటంలోనే హైదరాబాద్ ఒక కేంద్ర బిందువుగా కనిపించినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఉన్నటువంటి కంపెనీలన్నీ వెళ్లిపోతున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు. ఆ కంపెనీలు వెళ్లిపోయినటువంటి పరిస్థితి. తాను పాలన చేపట్టినప్పటి నుంచి కూడా జనవరి నెల ఏదైతే 2024 జనవరిలో ఒకసారి దావోస్ పర్యటన చేశారు. దాదాపు వారం రోజుల పాటు తిరిగారు, ఎంఓఏలు కుదుర్చుకున్నారు. కానీ ఆ వచ్చినటువంటి ప్రాజెక్టులు ఏవి కూడా ఇప్పటి వరకు ఒక ఇటుక పెట్టి కట్టినటువంటి దాఖలాలు లేవు. వాళ్ళకు ఒక భరోసా ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే లేవు. రీసెంట్ గా కూడా జనవరిలో కూడా 1,50,000 కోట్ల పెట్టుబడులు తెచ్చామని గొప్పగా చెప్పుకున్నారు. ఉన్నటువంటి హైదరాబాద్ లో హోర్డింగ్స్, పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టుకున్నారు. అంతేకాకుండా ప్రకటనలు, పేపర్ ప్రకటనలు ఇచ్చారు, టీవీ ప్రకటనలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. కనీసం ఒక కంపెనీ కూడా ఇప్పటి వరకు వచ్చి ఇక్కడ తమ ప్రాజెక్టులను నిర్మించినటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. రైట్ కిరణ్, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీఎస్ ఐపాస్, టీఎస్ బీపాస్ పూర్తిగా ఒక సింగిల్ విండో విధానాన్ని అవలంబించి ఎక్కడా ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా స్ట్రైట్గా ఆనాడు అనుమతులు లభించినటువంటి విషయం. దాంతో దాదాపుగా 4 లక్షల కోట్ల పెట్టుబడులు హైదరాబాద్కు రావడం, కొన్ని లక్షలాది ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో సృష్టించబడడం జరిగింది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చెప్తున్నట్టుగా ఒప్పందాలకు మాత్రమే
పరిమితం అయిపోయింది. తర్వాత ₹1 ఇక్కడికి వచ్చింది లేదు, ప్రాక్టికల్గా అది నిజమైంది లేదు. సో దీంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి రహితంగా పెట్టుబడుల్ని లేదా కంపెనీల్ని ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి లేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి వ్యాపారులకు. ఖచ్చితంగా వ్యాపారులకైతే అదే అంశం అనేది అర్థమవుతుంది. పెట్టినటువంటి పెట్టుబడులకు ఎంఓయూ కుదుర్చుకుంటున్నారు, కానీ ఆ ఎంఓయూలకు సంబంధించి వీళ్ళు ఫాలోఅప్ చేయడం కావచ్చు, కంపెనీ తీసుకొని రావడం కావచ్చు, ఉద్యోగాలు ఇప్పించడం కావచ్చు. ఇటీవల జరిగినటువంటి కంపెనీ ఏదైతే ఉందో ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీ 1700 కోట్లు 2000 మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి ఈ కంపెనీ ఏదైతే ఉందో పూర్తిగా ప్రాజెక్టులు కూడా వెనక్కి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏపీలో కూడా సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తూ నాటి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాలనే అక్కడ ఏపీ ప్రభుత్వం కూడా అనుసరిస్తూ వెళ్తుంది. టీఎస్ ఐపాస్ కావచ్చు, టీఎస్ పీపాస్ కావచ్చు, ఇవేవి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడంలో పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది సక్సెస్ అయింది. గతంలో 15 రోజుల్లోనే వారికి అనుమతులు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు చూపెట్టి వాళ్ళకు ఇచ్చినటువంటి స్థలాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా కేటాయించి పూర్తిగా ఫాలోఅప్ చేసినటువంటి నాటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున కంపెనీలు వచ్చాయి. అటు ఐటీ కంపెనీలు కూడా డీలా పడిపోయి ₹1 కూడా ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి లేదు. గతంలో దాదాపు 5 నుంచి 10,000 కోట్లు ఐటీ కంపెనీల నుంచి రాష్ట్రానికి రాబడి వచ్చేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కూడా ఏ ఒక్కరు కూడా ఐటీ కంపెనీల్లో జాబ్ చేసేటువంటి వాళ్ళు హ్యాపీగా పనిచేయడం లేదు. అటు కంపెనీలు కూడా పూర్తి స్థాయిలో తీసివేసేటువంటి అవకాశం ఉంది. ఒకసారి మనం కనుక ఐటీ కారిడార్ వెళ్ళినట్టుగా చూసినట్లయితే ఉన్నటువంటి బిల్డింగ్స్ కావచ్చు, కొత్త కంపెనీలు కావచ్చు, అవి వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంకా యువతకు గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కల్పించాలనే లక్ష్యంతో ఏ ఒక్కరు కూడా ఖాళీగా ఉండకూడదనేది ప్రధాన లక్ష్యంతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లు పనిచేసినప్పటికీ కూడా వచ్చిన 16 నెలల నుంచి కమిషన్ల రూపంలో ఖజానా నింపుకునేందుకు వాళ్ళు సొంతంగా పనిచేసేటువంటి అవకాశాలే కనబడుతున్నాయి తప్ప కంపెనీలకు ఒక భరోసా ఇచ్చేటువంటి అవకాశం అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించట్లేదు. అటు కరెంటు కష్టాలు కావచ్చు, ఉన్నటువంటి ట్యాక్స్లకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ట్యాక్సులు పెంచడం కావచ్చు, ఇవన్నీ కూడా కారణాలు కూడా మనం చెప్పుకోవచ్చు. ఉన్నటువంటి కంపెనీలు వెళ్లిపోయాయంటేనే రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ పారిశ్రామిక ప్రగతి అనేది రియల్ ఎస్టేట్ రంగానికి ప్రగతి కూడా రెండు లింకప్ అయి ఉంటాయి. అక్కడ ఇండస్ట్రియల్ పరంగా అంటే పారిశ్రామిక రంగంగా చాలా అగ్రపదాన్ని దూసుకెళ్తేనే దాంతో వచ్చేటువంటి పెట్టుబడులు కావచ్చు, లాభాలు కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం వైపు ఇట్లా పరస్పరం ఒక రంగానికి ఒక రంగం అనేది చాలా ప్యారల్గా డెవలప్ అయ్యే పరిస్థితి. సో పారిశ్రామిక రంగం అనేది కుదేలవుతుంది కాబట్టి దాని ఎఫెక్ట్ మొత్తం రియల్ ఎస్టేట్ రంగం పైన పడింది. సో ఇటువంటి కీలక రంగాలు ఇంత ఇబ్బందులు పడుతున్నా, తర్వాత ఆర్థిక వ్యవస్థ కునారెళ్ళిపోతున్నా కూడా, జీఎస్టీ వసూళ్ల వృద్ధి రేటు కూడా చాలా క్షీణ దశలో ఉన్నా కూడా ప్రభుత్వం మరి ఎందుకు ఇవన్నీ కూడా సెటరైట్ చేసేటువంటి ఒక ప్రణాళిక ఎందుకు తీసుకోలేకపోతుంది అనేది ఒకటి. తర్వాత ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో అటు పెట్టుబడులు రాక, తర్వాత రియల్ ఎస్టేట్ రంగం అనేది మళ్ళీ కోలుకోక మరింత ఇబ్బందులు వచ్చే పరిస్థితి, ఇవన్నీ కూడా ప్రభుత్వం అంచనా వేసుకునే పరిస్థితి లేదా? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాల్లో హైడ్రా అనేది చాలా వరకు దెబ్బ కొట్టింది. హైదరాబాద్ లో ఏ ఒక్క నిర్మాణం కూడా చేపట్టినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకవేళ కట్టుకున్న తమ ఇండ్లు ఉండయా, ఒకవేళ కనుక అపార్ట్మెంట్లు ఉండయా, అంతేకాకుండా కొత్తగా వచ్చినటువంటి కంపెనీలకు సంబంధించి అది ఏ జోన్ లో ఉందనేది కూడా వాళ్ళు తెచ్చుకోలేకపోతున్నారు. రియల్ ఎస్టేట్ అనేది పూర్తిగా హైదరాబాద్ లో పడిపోయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ₹1 కూడా ఆదాయం రిజిస్ట్రేషన్ కు రానటువంటి పరిస్థితి. ఇటు ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తి స్థాయిలో అవన్నీ కూడా కుదేలైపోయాయి. ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద సమీక్షలు చేయటం లేదు. వచ్చేటువంటి ఏదైతే ఇండస్ట్రియల్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా హైడ్రా ఎఫెక్ట్ కూడా ఒక ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. ఉన్నటువంటి కంపెనీలు వెళ్లిపోవటానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా కనీసం వాటిని ఆపేటువంటి ప్రయత్నం అయితే చేయట్లేదు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ కిరణ్. సో అది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక వెలిగినటువంటి పారిశ్రామిక రంగం ఇప్పుడు స్తంభించిపోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పరిపాలనలో మేము చాలా పెట్టుబడులు పెట్టాం, తీసుకొస్తున్నాం, ఒప్పందాలు చేసుకున్నామని చాలా ఘనంగా చాలా గొప్పగా ప్రకటనలు చేసుకున్న ప్రభుత్వం ప్రాక్టికల్గా మాత్రం దాన్ని నిజం చేయలేకపోతుంది. కొత్త కంపెనీలను తీసుకురావడం దేవుడెరుగు, ముందు అసలు ఉన్న కంపెనీలని కూడా కాపాడుకోలేని స్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో దానికి కారణం ఇక్కడ అవినీతి బాగా పెరిగిపోవడం అనేది, తర్వాత వనరుల్ని సరిగ్గా కల్పించకపోవడం అనేది, ఇట్లా రకరకాల కారణాలతోటి ఉన్న కంపెనీలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు జరిగి ఇక్కడ పెట్టుబడి పెట్టడం కోసం ముందుకొచ్చిన కంపెనీలు కూడా ఈ రాష్ట్రాన్ని, ఈ హైదరాబాద్ను వదిలి వేరే రాష్ట్రాలకు పోతున్నటువంటి పరిస్థితి. సో దాంట్లో ఇప్పటికే కార్నింగ్ అనే కంపెనీ చాలా పెద్ద కంపెనీ, అది వెళ్ళిపోవడం, తర్వాత కేన్స్ టెక్ అనేది ఆ కంపెనీ వెళ్ళిపోయింది. తాజాగా ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్కు తరలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా
దాదాపుగా కొన్ని వేల కోట్ల పెట్టుబడులు పెట్టే కంపెనీలు తరలిపోతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఆపే ప్రయత్నం చేయట్లేదు. సో ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా వచ్చినటువంటి పెట్టుబడులు కూడా పక్క రాష్ట్రానికి తరలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా పెట్టుబడులు పరారైపోతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఒక ప్రణాళిక వేసుకోవట్లేదు. పెట్టుబడుల్ని ఇక్కడే ఆపేటువంటి ప్రయత్నం ఎట్లా జరగట్లేదు.